దేవుని అతి పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బబులోను ఎంతో ప్రాముఖ్యత చరిత్ర ఉన్న బబులోను ఇరాక్ భూభాగంలో ఉంది. ఈ బబులోనును బాబేలు లేదా బాబేర్ అని కూడా అంటారు. పురాతన ప్రసిద్ధి చెందిన వాటిలో బబులోను కూడా ఒకటి. మరి నియోబాబిన్లోని సామ్రాజ్యానికి ఆద్యుడు నెబోపోలాసర్. ఆయన నెబుకద్నెజర్ యొక్క తండ్రి. క్రీస్తు పూర్వం 626లో అస్సీరియులను ఓడించి కొత్త బాబిలోనును సామ్రాజ్యాన్ని నిర్మించాడు. బైబిల్లో ఆదికాండం 10వ అధ్యాయం 8 నుండి 10లో చూసినట్లయితే బబులోనియన్లు ప్రస్తావన అక్కడ వస్తుంది. నోవహు సంతానం ఆకాశానికి అంటే గోపురాన్ని కట్టడానికి పూనుకుంటారు. చూచిన యెహోవా దేవుడు వారి భాషను తారుమారు చేసి వారందరినీ భూమి అన్నంతటా చెదరగొడతాడు. దేవుడు వారి భాషను తారుమారు చేసి వారిని చెదరగొడతాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని బాబేల్ అని స్థిరపడిపోయింది. ఆదికాండము 11వ అధ్యాయం 9వ వచనంలో బబులోను సంబంధించి యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు ప్రవక్తలు మరి ప్రవచిస్తారు. తన తండ్రి నెబుకొద్నెజర్ మరణం తర్వాత క్రీస్తు పూర్వం 605 సంవత్సరంలో రాజు అవుతాడు. అతడు బబులోను పరిపాలిస్తున్న సమయంలో యూదా దేశానికి యెహోయాకీము పరిపాలిస్తున్న వాడు. అతడు చెడు నడత నడిచి నిరపరాధుల రక్తంతో యెరూషలేమును తడిపినందున యెహోవా దృష్టికి ఇతను కూడా దోషి అయ్యాడు. అప్పుడు నెబుకద్నెజరు యెరూషలేము మీదే దాడి చేయగా యెహోయాకీము అతనికి దాసుడిగా 3 ఏండ్లు పరిపాలిస్తాడు. ఆపై యెహోయాకీము నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేయగా ఈసారి యూదా దేశాన్ని నాశనం చేయడానికి కల్దీయులు, సిరియన్లు, మోయాబీయులు, అమ్మోనీయులతో మూకముడిగా దాడి చేస్తారు. ఆ తరువాత యెహోయాకీము కుమారులైన యెహోయాకీను యెరూషలేము మీద దాడి చేసి బంగారాన్ని, ధనాన్ని పట్టుకుని పోతారు. మొత్తం బబులోనుకు దాసులుగా తీసుకుని వెళతారు. పాపములో పడిపోతూ అన్యదేవతలను ఆరాధిస్తూ దేవునికి దూరంగా బ్రతుకుతున్న యూదా ప్రజల మీదకి బబులోను చెర యూదా జనాంగానికి తప్పదని ప్రవక్తలు ఏనాడో ప్రవచించారు. అలా బందీలుగా వెళ్ళి వారిలో దానియేలు, యెహెజ్కేలు, యిర్మీయా వంటి వారు కూడా ఎందరో ఉన్నారు. నెబుకద్నెజరు వాళ్ళ వారసుల పాలనలో దానియేలు ఒక ప్రవక్త. యూదుల ప్రవాస జీవితము తాత్కాలికమే అని దేవుడు సెలవిచ్చిన రీతిగానే క్రీస్తు పూర్వం 539వ సంవత్సరము ఆ ప్రాంతంలో పర్షియా రాజైన కోరెషు బబులోనును జయించి బాబిలోనుల పాలనను అంతం చేస్తాడు. ఆ తరువాత యూదులు తమ స్వంత దేశమైన యూదయకు తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇస్తాడు. అలా బందీగా యూదులు 70 సంవత్సరాలు ప్రవాస జీవితం తరువాత తిరిగి స్వతంత్రులుగా తమ దేశానికి చేరుకుంటారు. ఈ విధంగా తిరిగి యూదయ యెరూషలేమునకు పూర్వ వైభవం వచ్చినట్లుగా మనం నెహెమ్యా గ్రంథంలో చూస్తాము. బబులోను రాజ్య పతనము బాబిలోనుల రాజకీయ పాలనకు ముగింపు పలికినప్పటికీ బబులోను సాంస్కృతిక అన్ని మరలా భావధారణంగా అన్ని రాజ్యాలకు కూడా కొనసాగాయి. బాబిలోనులో విధ్వంస చరిత్ర ప్రజల ఆగ్రహాన్ని కాదు, దేవుని యొక్క ఉగ్రతను కూడా చూడవలసి వస్తుంది. దశాబ్దాల పాటు బబులోను దాని చరిత్ర ఆ తరువాత కాలంలో కాలగర్భంలో కలిసిపోతుంది. ప్రపంచంలో దుష్టత్వానికి నిలిచిన బబులోను మరి యేసయ్య 2వ రాకడ సమయంలో నాశనము చేయబడుతుంది. దేవుని ఆజ్ఞానుసారంగా బబులోను అనబడిన పాపాలమయమైన ఈ ప్రపంచంలో నుండి మనలను బయటకు రాగలిగితే లోకరీతిగా పాపాలకు వాటి తాలూకా తెగుళ్లకు మనము దూరంగా జీవించగలుగుతాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 3-6లో మహాబబులోను గురించి దేవదూషణ నామములతో నిండుకొనిన 7 తలలను
తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన యొక్క స్త్రీ చూచితిని. దాని నొసుట భూమిలో ఏహమైన వాటికి తల్లి అయిన మహాబబులోను అని వ్రాయబడి ఉన్నది. గ్రంథకర్త తన దర్శనంలో ఈ విధంగా రాస్తాడు. అందుకే ఆ తరువాత ఎంతోమంది రాజులు, ప్రజాప్రతినిధులు తమ్మును తాము బబులోను రాజుగా నియమించుకొని బబులోనికి వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించిన సఫలము కాలేకపోయారు. వారి కళ మరి సాకారం బబులోనులోని నిర్మితమైన నాడు అది దేవుని యొక్క బిడ్డలను హింసిస్తూ దేవుని యొక్క మరి అంతిమ శత్రువులుగా మారుస్తుంది. ఆపై దేవునిచే తీర్పు తీర్చబడుతుంది. దేవుడు బబులోనుతో పోల్చిన మన యొక్క పాప జీవితమును వదిలివేసి మనం దేవుని చెంతకు చేరగలిగిన నాడు ఆయన రాకడి సమయంలో ఆయనతో కూడా ఎత్తబడతాం. అట్టి కృప మన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.